सबका विकास सबका प्रयास। బాబు సింగ్రి గారు, పవన్ కళ్యాణ్ గారి ఉభయ గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా అధికార పార్టీ కులాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి కుట్ర కార్యక్రమంలో నిమగ్నమైందని కొన్ని ఛానళ్ళు కొంతమంది వక్తలు కూడా ఈ అంశాన్ని బహిరంగంగా కామెంట్ చేస్తున్నారు. ఎట్లా స్పందిస్తారండి? జన సైనికులు ఎలాంటి జాగ్రత్తలు ఉండాలి? ఖచ్చితంగా శ్రీశైలం గారు ఎలక్షన్ వచ్చేటప్పటికి కులాల మధ్యలో కొట్లాట్లు పెడితేనే వైఎస్ఆర్ పార్టీకి, ఇది యాక్చువల్ గా బ్రిటిష్ ఏదైతే రూల్ చేయడానికి డివైడ్ చేశారు, డివైడ్ అండ్ రూల్ లాగా సేమ్ ప్రిన్సిపల్ నే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా చేస్తుంది. ప్లస్ ఆయన మీటింగ్ లో గొడవలు చేయడం, ఆయన మీటింగ్ లోనే అంటే ఒక సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి మేము కళ్యాణ్ గారికి వ్యతిరేకున్నామన్న పార్టీ చేయించడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ప్లాన్ చేసి ఎలక్షన్ ముందు ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని డ్యామేజ్ చేయడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ఊహ కూడా ఏంటంటే టీడీపీతో కలిసి వెళ్లకుండా చూడాలి. అది అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కలవడం వల్ల యాడ్ ఆన్ అవుతుంది కాబట్టి దాన్ని తగ్గించాలి. ఈ రెండు వాళ్ళ టార్గెట్స్ గా ఉంటాయి. శ్రీశైలం గారు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని చేస్తూ ఉంటారు. ఇంతకుముందు కూడా చేశారు, చాలా మీటింగ్ లో కూడా వాళ్ళ మనుషులను పంపించుకుని ఇంకొకటి ఇలాంటివి చేయడం చేశారు. ఇలాంటి వాటికన్నిటికీ జన సైనికులు ఎప్పుడు కూడా సమాధానాలు చెప్తూనే ఉన్నాం శ్రీశైలం గారు. అలాంటి పరిస్థితి ఉండదు. ఒక చిన్న వివరణ శ్రీశైలం గారు మీ ద్వారా, ఇంతకుముందు డిస్కషన్ లో వచ్చిన పాయింట్ ఆరోగ్యశ్రీకి సంబంధించి, ముందు కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్యాకేజెస్ సరిగా లేవు శ్రీశైలం గారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 5% 10% అనేది ఇంక్రీజ్ చేయాలి. అలాంటి సిస్టమ్ ఆరోగ్యశ్రీ నుంచి హాస్పిటల్స్ కి లేవు. ఎప్పుడో ఒకసారి 10 సంవత్సరాల తర్వాత కొంత అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే బర్డన్ అయిపోతుంది. రెండోది ఏంటంటే ఆరోగ్యశ్రీలో జరిగిన తర్వాత దాని అమౌంట్ పే చేయడానికి 6 నుంచి 8 నెలలు టైం పడుతుంది. అంటే ఇప్పుడు అది ఎంత అమౌంట్లు అయిపోతున్నాయి అంటే 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు ఇలా అయిపోతుంది. ఇప్పుడు 2 కోట్ల రూపాయలు మనం అంటే మన ఇన్వెస్ట్మెంట్ అక్కడ బ్లాక్ అయిపోతుంది. హాస్పిటల్కి అది కూడా బర్డన్ అవుతుంది. దాన్ని రిలీజ్ చేయడానికి ఏంటంటే ఒక 10 లక్షలు 20 లక్షలు రిలీజ్ చేస్తున్నారు. మిగిలిన అమౌంట్లు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకి రిలీజ్ చేస్తున్నారు. దాంట్లో కూడా మళ్ళీ తప్పుగా అనుకోవద్దండి, కొంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ ఇస్తే మిగిలిన రిలీజ్ చేస్తాయి. ఇలాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి హాస్పిటల్. అంటే యాజ్ ఎ డాక్టర్ గా నేను ఆ విషయం ప్రజలకు తెలియజేయాలి కాబట్టి చెప్తున్నా. సరే, ఇప్పుడు ఏమవుతుందంటే శ్రీశైలం గారు, ఇప్పుడు 35,000 40,000 ఈ ఆపరేషన్ కి ఏంటంటే పేషెంట్ నుంచి ఏదో ఒక 2,000 3,000 పెట్టుకోండి అనే మాట అయితే వాస్తవం. దానికి కూడా గవర్నమెంట్ నుంచి ఏం చేశారంటే స్ట్రిక్ట్ దీన్ని తీసుకొచ్చారు. అంటే ఒక 1,000 రూపాయలు కలెక్ట్ చేస్తే 10,000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. సో వీటన్నిటి వల్ల ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనే స్కీమ్ ని హాస్పిటల్ రన్ చేయడం అనేది ఖచ్చితంగా బర్డన్ అయిపోతుంది. మాణిక్యాలరావు గారు, టీడీపీ జనసేన కూటమితో కాంగ్రెస్ పార్టీ కలుస్తుందా లేదా అనేటటువంటి అంశంపై చర్చ కొనసాగుతుంది. మంత్రి రోజా గారు ఈరోజు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. టీడీపీ కాంగ్రెస్లు ఒకే ఫార్మెట్లో ఉన్నటువంటి పార్టీలు కనుక కలిస్తే ఆశ్చర్యం లేదు అనేటటువంటి వ్యాఖ్య ఆమె ఓపెన్గా చేశారు. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశం? ఊరంతా ఒకదారైతే ఉలిపి కట్టేది ఒకదారి అని చెప్పేసి ఒక సామెత ఉండేది. మీకు రాష్ట్రంలో పత్రికలు కానీ మీడియా కానీ లేకపోతే జనరల్ ప్రచారం కానీ ఏదైతే ఉంటుందో దానికి వ్యతిరేకమైనటువంటి ప్రచారాన్ని సాక్షి చేస్తూ ఉంటుంది. అందులో పెద్ద ఏం లేదు. ఇక మంత్రుల వ్యాఖ్యలు అంటారా, ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రిగా ఉన్న కొడాలి నాని గాని, ఇప్పుడున్నటువంటి రోజా గాని, లేకపోతే ఇంకొకళ్ళు గాని మంత్రులుగా ఈ రాష్ట్రంలో ఎవరు చూడలేదు. వాళ్ళు అబద్ధాలు చెప్తా ఉంటారు, వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు, అవసరమైతే బూతులు తిడతా ఉంటారు. ఇంకొంచెం ఏదో ఒకటి సబ్జెక్ట్ డైవర్ట్ చేయాలంటే ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని వాళ్ళని తిడతా ఉండేటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ జనసేన ఖచ్చితంగా కలిసి వెళ్తుందని మేము అనేక సార్లు చెప్పాము. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. అసలు పొత్తులే తప్పు, వాళ్ళందరూ కలుస్తున్నారు అనే వాళ్ళకి రాజశేఖర్ రెడ్డిని అడిగితే ఒకసారి నైట్ పండుకొని నిద్రపోయి అయ్యా పొత్తులు తప్ప కరెక్టా, ప్రజాస్వామ్యంలో ఉందా లేదా, అదేమన్నా రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి గారితో మాట్లాడే వాళ్ళు రైట్ ఎవరన్నా ఉంటే మాట్లాడితే ఆయన సమాధానం చెప్తాడు. ఈ రోజు వైసీపీ తోటి కనీసం మాట్లాడే పార్టీ లేదు. మిగతా ప్రతిపక్ష పార్టీలు లేకపోతే ఎవరన్నా కలిసి వస్తారనే సంగతి పక్కన పెట్టండి, సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి లేకపోతే దేశంలో ఉన్నటువంటి ఆ భావస్వారూప్యత ఉన్నటువంటి పార్టీలన్నీ కలిసి వెళ్ళటం అనేది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం. అదేమి పెద్ద రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి విషయం కాదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తోటి మాట్లాడే వాళ్ళ మంత్రులు చెప్పండి, మిగతా పార్టీలో ఎట్లా మాట్లాడతారు? కాబట్టి ఖచ్చితంగా వైసీపీ తోటి కలిసి వచ్చే వాళ్ళు కానీ మాట్లాడే వాళ్ళు కానీ ఎవరు లేరు. తెలుగుదేశం పార్టీ, జనసేన
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసి వెళ్తాయి. సీట్ల విషయం కూడా సందర్భం వచ్చినప్పుడు చేసుకునేటువంటి పద్ధతిలో ముందుకెళ్తుంది. ఈ రోజు కేవలం ఒక పత్రికని అడ్డం పెట్టుకొని లేకపోతే ఒక మీడియాని 2 మీడియాలు కొని పక్కన పెట్టుకొని జరుగుతున్న దానికి భిన్నమైనటువంటి ప్రచారాన్ని, వాస్తవానికి వ్యతిరేకమైనటువంటి ప్రచారాన్ని, కడుపుల నొప్పితోటి అల్లాడిపోతా ఉంటే అది షేక్ డాన్స్ అని చెప్పేటువంటి దుర్మార్గపు వ్యవహారాన్ని వైసీపీ వాళ్ళు ఆపుకుంటే మంచిది. ఎందుకంటే బాధపడేవాడిని మీరు డాన్స్ అని చెప్తే వాడు ఊరుకోడు. ఏదో ఒక సందర్భంలో వాడు నొప్పి తగ్గిన తర్వాత అయినా ఖచ్చితంగా నారాయణ రెడ్డి గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి ప్లీజ్. నారాయణ రెడ్డి గారు కన్క్లూజన్ పాయింట్. ఎస్, ఒకటన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది అన్న మాణిక్యాలరావు అన్న మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎవరు కలవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకాకి అని అంటున్నారు. అసలు ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం అని ఢిల్లీకి వ్యతిరేకంగా ఒక పార్టీని ఏర్పాటు చేసి ఒంటి చేత్తో నెగ్గించిన పార్టీని వెన్నుపోటుతో లాక్కుని ఈ రోజు ఈ మాటలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతుంటే ఏం చేయాలన్నా చెప్పండి. రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేయాలన్నా తెలియగడుతున్నా పార్టీ కాంగ్రెస్ తో పొత్తు తెలుగుదేశం యొక్క మ్యాండేటరీ కాంగ్రెస్. అలాంటి తెలుగుదేశం పార్టీని కబ్జా చేసి హైజాక్ చేసి ఒక మహాపురుషుణ్ణి యుగపురుషుణ్ణి హత్య చేసి అతని ఆశయాలని తొంగలోకి తొక్కి తెలుగుదేశం పార్టీని భుజాల మీద వేసుకుని చంద్రబాబు నాయుడు వెనకాల నడుస్తూ దెయ్యాల నీతులు వల్లిస్తుంటే ఏం చేస్తాం చెప్పండి. నారాయణ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి, మాణిక్యాలరావు గారు థ్యాంక్ యూ, బాబు సింగరి గారు అదేవిధంగా రవికిరణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారి 3 రోజుల పర్యటన అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది. కాకినాడ కేంద్రంగా పలు సమావేశాలలో కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అభ్యర్థుల ఖరారుతో పాటు అధికార పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా అత్యధిక సంఖ్యలో జనసేన పార్టీలో చేరే అవకాశం ఉంది. ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైం డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. సిల్వేరి